ఇవి ఉచిత పథకాలు ఇస్తుండ్రు కదా, వీటి వల్ల మనకేమన్నా లబ్ధి చేకూరుతుందా? పేద ప్రజలకి నష్టం చేకూరుతుందా? ఉచిత పథకాల వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదు. అది తాత్కాలిక లాభమే కానీ అది కంప్లీట్గా అయితే లాభమని కాదు. జనాలకి ఉపాధి కల్పించేటి ఇప్పుడు కుటీర పరిశ్రమలు అయితే ఉంటాయో, కాటేజ్ ఇండస్ట్రీ ఇటు ఊర్లలో పాత పాత పద్ధతులు, పాత విధానాల్లో ఏదన్నా ఉపాధి కల్పించే పనులు చేస్తే బాగుంటుంది. అది మళ్ళీ ఇప్పుడు ఉపాధి హామీ పని ఉంది కదా, ఉపాధి హామీ పని కొంచెం వ్యవసాయానికి అనుసంధించాలని చాలామంది అంటున్నారు. అట్లా చేస్తే బాగుంటుంది. పని పని చూపియాలి. ఉచితాలు ఎందుకు అంటించుకుంటూ పోతాం? ఉచితాలు అంటే నువ్వు విద్య ఇయ్యు ఉచితం, వైద్యం ఇయ్యు ఉచితం, అది ఉచితాలు ఇయ్యు. ఈ విద్యా వైద్యాన్ని గాలికి వదిలేసి మనిషికి 2000 3000 ఇచ్చుకుంటూ పోతే ఎట్లా సెట్ అవుతుంది? కాదు కదా. ఇవి ఉచిత పథకాలు ఇస్తుండ్రు కదా, వీటి వల్ల మనకేమన్నా లబ్ధి చేకూరుతుందా? పేద ప్రజలకి నష్టం చేకూరుతుందా? ఉచిత పథకాల వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదు. అది తాత్కాలిక లాభమే కానీ అది కంప్లీట్గా అయితే లాభమని కాదు. జనాలకి ఉపాధి కల్పించేటి ఇప్పుడు కుటీర పరిశ్రమలు అయితే ఉంటాయో, కాటేజ్ ఇండస్ట్రీ ఇటు ఊర్లలో పాత పాత పద్ధతులు, పాత విధానాల్లో ఏదన్నా ఉపాధి కల్పించే పనులు చేస్తే బాగుంటుంది. అది మళ్ళీ ఇప్పుడు ఉపాధి హామీ పని ఉంది కదా, ఉపాధి హామీ పని కొంచెం వ్యవసాయానికి అనుసంధించాలని చాలామంది అంటున్నారు. అట్లా చేస్తే బాగుంటుంది. పని చూపియాలి. ఉచితాలు ఎందుకు అంటించుకుంటూ పోతాం? ఉచితాలు అంటే నువ్వు విద్య ఇయ్యు ఉచితం, వైద్యం ఇయ్యు ఉచితం, అది ఉచితాలు ఇయ్యు. ఈ విద్యా వైద్యాన్ని గాలికి వదిలేసి మనిషికి 2000 3000 ఇచ్చుకుంటూ పోతే ఎట్లా సెట్ అవుతుంది? కాదు కదా.